నాకు చాలా కమెంట్స్ వస్తున్నాయి కొబ్బరి పాలతో బిర్యానీ చేసి అప్లోడ్ చేయండి అని. అండి ఎలా ఉంది? అదేనండి ఈ వీడియో. బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేయండి. కొద్దిగా చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ కూడా. అవి వేగిపోయిన తర్వాత ఉల్లి పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి వేయించేసుకోండి. ఇందులో సాల్ట్ వేసేసి చికెన్ ముక్కల్ని బాగా కడిగిన తర్వాత ఆ ముక్కల్ని కూడా ఇందులో వేసేసి కొద్దిగా కారం వేయండి, ఎక్కువ వద్దు, కొద్దిగా వేసి బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు అందులో కొబ్బరి పాలు పోసేయండి. కొబ్బరి పాలు తీసుకొని రెడీగా పెట్టుకోవాలండి. కొబ్బరి పాలు తీయడమే కొంచెం లేట్ అవుతుంది, మిగతా ప్రాసెస్ అంతా ఈజీ. ఒక గ్లాస్ బియ్యం అనుకోండి, 2 గ్లాసులకి కొంచెం ఎక్స్ట్రా కొబ్బరి పాలు పోసేయండి. ఒక గ్లాస్ బియ్యం అని చెప్పాను కదా, ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్లు మరిగిన తర్వాత కొంచెం మరికొద్దిగా సాల్ట్ వేసేద్దాం, ఎందుకంటే ముందు వేసిన సాల్ట్ సరిపోదు. ఇందులో టొమాటో పీసెస్ వేయండి, లేదా నేను టొమాటో క్యూబ్స్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ నేను ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాను కదా, వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఆ టొమాటో జ్యూస్ యొక్క క్యూబ్స్ వేసాను. వేసిన తర్వాత కొంచెం సేపు ఉడకనివ్వండి, బాగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఓపెన్ చేసి కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేయండి. మరికొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేయాలి. బియ్యం వేసిన తర్వాత బాగా కలియపెట్టి దగ్గరికి అయ్యే వరకు అలా ఉంచేయండి. ఇక దగ్గరికి అయిపోయింది. ఆ బియ్యం కూడా ఆల్మోస్ట్ ఉడికే స్టేజ్కి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి కొంచెం నెయ్యి వేసి నిమ్మరసం వేసి ఇప్పుడు మూత పెట్టేయండి. మూత పెట్టేయచ్చు, ఎందుకంటే పొంగదు కాబట్టి. బాగా కలిపేసి ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి సిమ్లో వదిలేయండి, దాని అంతటా అది ఉడికిపోతుంది చక్కగా. అప్పుడు కొంచెం కొత్తిమీర కానీ లేకపోతే పుదీనా కానీ మళ్ళీ వేసి మూత పెట్టేయండి. ఇంకా అంతేనండి, ఇది రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత ఓపెన్ చేసి తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను తినేసిన తర్వాత మా హస్బెండ్కి కూడా పెట్టబోతున్నాను. ఆయన తినేసి ఎలా ఉంది అంటారో చూద్దాం. అండి ఎలా ఉంది? మామూలు బిర్యానీ కన్నా చాలా బాగుందా? పది సరిపోయిందా?